ఉండేది. అట్లా మారు మనసు పోయింది. నా వైపు నేను, ఆ వైపు అంత తేలికైపోయింది 4వ రోజుకి. తేలికైపోయిన తర్వాత మారు మనసు పోయిన తర్వాత శరీరం నుంచి ఎంతో పెద్ద బరువు తీసేసినట్టుగా ఎంతో తేలికైపోయాను. తేలికైపోయిన తర్వాత సంఘ సహవాసం రావడం మొదలైంది. సరే ఆ టైంలోనే నేను కరస్పాండెన్స్ కోసం బీటెక్ కరస్పాండెన్స్ సిసిసికి నేను జేఎన్టీయూ హైదరాబాద్ పోస్ట్ వచ్చింది. అక్కడ సీట్ వచ్చింది. జాబ్ చేస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను, చదువు పూర్తి చేసుకుందామని. ఆ టైంలోనే మా మరదలు మ్యారేజ్ చేయటం, హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సరే వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మన చదువు ఇది అవుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుందనే ఆలోచన అదొక వైపున అట్లా వెళ్ళడం జరిగింది. మార్మల్స్ అయ్యగారు మన సహవాసం ఉంది భాస్కర్, నువ్వు అక్కడ వెళ్ళు, మన సహవాసం ఉంది, రత్నాకర్ ఉన్నాడు, అక్కడ వెళ్ళి పంపుతున్నాను అన్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి డిఫరెంట్ అయిపోయింది. చెప్పినప్పుడు సంఘానికి నేను వెళ్ళలేదు, వెళ్ళకుండా మరి అక్కడ ఏదో సాధారణ సంఘం ఉంటే సంఘానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను కానీ ఆత్మస్థితి బాగాలేదు. ప్రార్థన చేస్తున్నాను, అక్కడ కూడా ప్రేరవారిగా ఉన్నాను కానీ జయం వచ్చేది కాదు. దీని విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి నాకు కనపడేది కాదండి. ఇప్పుడు ప్రార్థన ఆత్మ అయితే దేవుడు నన్ను నింపాడు. ఎందుకంటే మా అత్తగారు కూడా ప్రార్థన పుర్రాలే, నా భార్య కూడా ప్రార్థన పుర్రాలి కాబట్టి ఆత్మ నన్ను సతించాడు ప్రభు. నేను కూడా ప్రార్థన చేస్తూ మొదలెట్టాను. ప్రార్థన సేవకుల గురించి, ప్రాంతాల గురించి సేవ విజ్ఞాపన చేసి స్టార్ట్ చేశాను. అయితే ఒక సహవాసం ఉంది. అయ్యగారు మమ్మల్ని ప్రార్థన చేసి పంపించారు, ప్రభు మరి బిడ్డలు పంపుతున్నాము, మంచి సహవాసాన్ని తీసుకెళ్ళయ్యా. మరి అప్పటికే మా బాబు పుట్టాడండి. అయ్యగారు వచ్చి ఇంటికి వచ్చి నోవాని పేరు దేవుడు చెప్పాడు, నోవాని పేరు పెట్టాము. మరి బిడ్డలు 3 వెళ్తున్నారు, మేము మంచి సహవాసం తీసుకెళ్ళాయని ప్రార్థన చేసి పంపించారు అయ్యారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ రీతిగా ఆ సంఘం గురించి ప్రార్థన చేయడం మొదలెట్టాను నేను. అయితే దేవుని సేవకుడానికి దేవుడు దర్శనం ఇచ్చి, ఇదిగో కుమారుడు ఈరోజు వస్తాడు వెళ్ళని పంపించారు. ఆమె నాతో మా ఇంటికి వచ్చి తరచు ప్రార్థన చేసి వెళ్తూ ఉంది. ఆమె ప్రార్థన చేసి వెళ్తుంది కానీ చెప్తుంది, ఆయన గురించి ఎక్కువ చెప్తుంటే మేము మంచి సంఘంలో మార్మల్స్ పొంది వచ్చాము, మేము మాకన్నీ ఒకటే కదా, సంఘాల గురించి విజ్ఞాపన చేస్తే విజ్ఞాపన ఆత్మ ఉంది కదా అని నేను నా మనసులో తృప్తిపడుతూ ఉండేవాడిని. అయినప్పటికీ ఎందుకు మేము రమ్మంటున్నారండి, దర్శనం ఇచ్చాడు దేవుడు అని అంటే, ఏ టైంలో రమ్మంటున్నాడు నిన్ను, ఇప్పుడు ప్రార్థన చేసామో ఇప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడంటే పలానా రోజు అని చెప్పింది. ఆ రోజు నేను ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆ టైంలో ఇక ఆ నిర్ధారణ అట్లా వచ్చింది నాకు. సరే ఆ రోజు శుక్రవారం నాడు అమావాస్య వచ్చింది. అది సంథింగ్ దీపావళి పండుగ అనుకుంటా. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. సరే రమ్మంటే ఆదివారం వెళ్దాంలే అనుకున్నాను నేను. ఆదివారం వెళ్దాంలే, మామూలుగా ఆదివారం ఆరాధన ఉంటుంది కదా అనుకున్నాను. లేదు, దేవుడు ఈరోజు రమ్మన్నప్పుడు నేను ఆదివారం ఎందుకు పోస్ట్ పోయి వాళ్ళు ఇంకోసారి మనసాక్షి గతిచ్చింది. వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను సంధిస్తున్నాడు. డోర్ తీయగానే ఆ సేవకుడి నుంచి నాతో మాట్లాడుతున్నాడు. అట్లా నేను అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఆల్రెడీ మారుమనసు పొందాను. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నానండి. యేసుక్రీస్తు బాప్తిసం ఎప్పుడు తీసుకున్నాను, అప్పుడు అంతకుముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకసారి బాప్తిసం ఇచ్చారు నాకు. ఆయన ఆత్మీయ స్థితిలో నేను ఎదగలేకపోయాను. ప్రార్థిస్తున్నాను కానీ దేవుని పిలుపు ఏంటో నాకు అర్థం కాల. ఎప్పుడైతే నాకు తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ప్రవేశిస్తున్నాడు బాప్తిసం పొందమని లేఖనం చెప్తుంది కాబట్టి, అపోస్తులు కూడా అట్లాగే బాప్తిసం ఇచ్చారు కాబట్టి లేఖనం చదువుతున్నప్పుడు మొత్తం అట్లా పరిచర్య, యేసుప్రభు వారి పరిచర్య ముగింపు వరకు కూడా యేసుక్రీస్తు నామమే తప్ప మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నాము యేసుక్రీస్తు నామం ద్వారా జరుగుతుంది కదా. అట్లా నేను మరి యేసుక్రీస్తు నామం బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసిన తర్వాత యేసుప్రభు వారు ఏ రీతిగా ఆయన అన్నారు, అయ్యా మీ ప్రాంతాల గురించి ప్రార్థించండి, మీ వంశాల కొరకు ప్రార్థించండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్రాంతాలకు స్వార్థ ప్రకటించాలి, వెళ్ళండి ఆ ప్రాంతాల స్వార్థ ప్రకటించండి. యేసుప్రభు వారు కూడా తన సుజల్లోకి వెళ్ళారు కదా, మీరు కూడా వెళ్ళండి అని ఆయన చెప్పారు పాస్టర్ గారు. చెప్తే సరే నేను ఆ ప్రాంతాలకు వచ్చి సాక్షిగా నేను నిలబడి మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంత డెప్త్గా ప్రార్థన మార్మల్స్ పొందారు, ఇంతగా మరి యేసుప్రభుని బాప్తిసం పొందారు కాబట్టి ప్రాంతాల సాక్ష్యం చెప్పడానికి నేను రావడం జరిగింది. తర్వాత యేసుప్రభు వారు అన్నింటిలో మనవంటి మాదిరికరంగా చూపారు కాబట్టి మీరు కూడా 40 దినాలు ఉపవాసం చేయాలన్నారు. ఒక్కరోజు ఉపవాసం ఉంటే కష్టం కదా మనిషికి. సరే చిన్నగా ప్రారంభించండి, అది మీకు అలవాటు అవుతుందన్నారు.